హలో హాయ్ అండి, నేను మీ రుద్ర ట్రాన్స్పోర్ట్. మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదండి. నా అన్లోడ్ పాయింట్ వచ్చేసి కరీంనగర్ అయితే ఒకటి చెప్పారు. తర్వాత అలాగే మనకి వేములవాడ అయితే ఒకటి చెప్పారండి. సరే అని చెప్పి మనకు దగ్గరలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ అయితే ఎక్కాను. గ్రీన్ ఫీల్డ్ ఎక్కిన తర్వాత ఈ వర్షం అయితే అసలు కూడా తగ్గలేదండి. నేను ఈ గ్రీన్ ఫీల్డ్లో దగ్గర దగ్గర 4-5 యాక్సిడెంట్లు అయితే చూశానండి. మొత్తం అన్నీ కూడా మన లారీ డ్రైవర్లు అయితే ఉన్నారు. ఎందుకో జరుగుతున్నాయి అన్నది అయితే నాకైతే అర్థం కాలేదండి. ఈ గ్రీన్ ఫీల్డ్ ఇంకా ఓపెనే కాలేదు, అలాంటిది ఇన్ని యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి. మనకి ఓపెన్ అయితే ఇంకెన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి అన్నది అసలు ఊహకే అందుంది. కానీ ఏంటంటే ఈ గ్రీన్ ఫీల్డ్ ఏ ముహూర్తాన్ని కట్టాడో తెలియదు, కానీ మొత్తం అన్నీ కూడా యాక్సిడెంట్లు అయితేనే జరుగుతున్నాయి. అప్పుడు అనిపించిందండి, ఎందుకురా బాబు ఈ ఫీల్డ్లోకి వచ్చాను, ఇంటికాడ ఉంటే ఏదో ఒకటి అమ్ముకుని అయితే నాకు బతికేయచ్చు అనిపించిందండి. కానీ ఏంటంటే మనకున్న పరిస్థితులకి మనకైతే ఇవి అయితే తప్పదు. సరే అని చెప్పి అలాగే బయలుదేరాను. మనం బయలుదేరేటప్పటికి సుమారు 1 గంట అని చూపించాను కదండి. మనం బయలుదేరిన తర్వాత కూడా ఫోన్లు అయితే అండి ప్రెజర్ అయితే పెట్టేశారు. అలా ఎప్పుడు కూడా ఎవరో కూడా చేయకండి, ప్రెజర్ అయితే పెట్టకండి. సరే అని చెప్పి మనం వరంగల్ అయితే వచ్చామండి. ముందు అక్కడ నుంచి వేరే ఆయన అయితే ఎక్కించుకుని మనం అయితే వేములవాడ అయితే వచ్చాము. మనకు కరీంనగర్ అయితే క్యాన్సిల్ అయిందన్నారు. వేములవాడలో అయితే ముందు డైరెక్టర్ అయితే 40 బస్తాలు అయితే దింపేశానండి. అప్పుడు చెప్పాడండి, ఇక్కడ నుంచి 40 కిలోమీటర్లు వెళ్ళాలి అబ్బాయి, కరీంనగర్ క్యాన్సిల్ అయింది కదా, అక్కడ నుంచి జగిత్యాల వెళ్ళాలి అన్నాడండి. ఆ తర్వాత అక్కడ నుంచి జగిత్యాల అయితే వచ్చానండి. ఎందుకంటే మన సొంత పార్టీ కదండి, అందుకోసం మనం అయితే భయపడలేదు. ఎందుకంటే మనకి కిరాయి అయితే కూడా ఎక్కడ కూడా పెంచరు, అదే కిరాయి ఇస్తారు. కానీ ఏంటంటే మనం మారుతీలాగా అయితే రావాల్సి వచ్చిందండి. వచ్చిన తర్వాత మనకు అక్కడ సరుకు అయితే వేరే వ్యాన్లు అయితే వేసుకున్నారు. తర్వాత అదే ఊర్లో మళ్ళీ వేరే షాప్కి అయితే వచ్చానండి. ఉన్న బస్తాలన్నీ కూడా అక్కడైతే దింపేశాను. అక్కడ నుంచి మనకైతే రిటర్న్ కిరాయి అయితే కావాలి, అక్కడైతే మనకైతే దొరకదని చెప్పి నేనైతే 160 కిలోమీటర్లు డౌన్ అయితే వచ్చాను. అది ఎందుకు వచ్చాను అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. కానీ ఏంటంటే ఒక హింట్ అయితే ఇస్తున్నానండి. నేనైతే జనపూతుల లోడింగ్కి అయితే వెళ్ళాను. అది అక్కడికి సుమారు 160 కిలోమీటర్లు అయితే వచ్చింది. సరే అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్.